అందరూ నాయకులే. జనసేన పార్టీలో నాయకత్వం పెరిగింది. పిల్లల పార్టీ అన్నారు, లేకపోతే ఒక కులం పార్టీ అన్నారు. ఈరోజు వేదికనైనా కిందనైనా అన్ని సామాజిక వర్గాల్లో చర్చకి వెళ్ళిన పార్టీ జనసేన పార్టీ. అలాగే సీనియర్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు శివాజీ గారు కూడా జనసేన పార్టీకి మొదటి నుంచి కూడా అండగా పండగా పార్టీని పాపం అలాగే చేసుకుంటూ వచ్చారు. అంటే నాకంటే సీనియర్ సిటిజన్ కింద లెక్క ఆయన పార్టీలో. అయితే క్యాపంలో మేము అక్కడ ఉండిపోయాం. కానీ రేపు భవిష్యత్తులో మా శివాజీ కూడా మంచి నాయకులు అవుతారు. జనసేన పార్టీ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. అలా చాలా మంది ఉన్నారు. అది కూడా ఈ రోజు వచ్చాడు ఒక నాయకుడు. రావాలన్నా స్టేజ్ మీదకి రావాలి. సీనియర్ నాయకులు పెళ్లకూరు మాజీ సర్పంచ్ వెలుగుతి రామకృష్ణ గారు చిన్నాంతాలు నన్ను అయితే బాబాయ్ అని పిలుస్తాడంతో అభిమానంగా. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు అన్నా జనసేన పార్టీ అన్నా మంచి అభిమానం. అయితే ఎప్పుడు కూడా పార్టీకి సేవ చేస్తాను బాబాయ్ ఏదైనా చెప్పు అని కోరుతూ ఉన్నారు. ఈరోజు వారిని మనకు సహకారం అందించే విధంగా కొత్తపేట మండల ఇన్ఛార్జీల్లో ఒక మెంబర్గా వేస్తున్నాం. వారి సభ్యత కార్యక్రమంలో వారి సహకారం ఇవ్వాలని కోరడం జరిగింది. పూర్తిగా వారి సహకారం ఇవ్వాలి. వారు మన శివాజీ ఇలా సీనియర్ నాయకులందరూ ఇప్పుడు పేర్లు కూడా ఇంకా కలిపాం. మన టీం కింద వేసుకుని మీరు కొత్తపేట మండలాన్ని ఒక స్థాయిలో చూపిస్తారని చెప్పి రామకృష్ణ గారిని శివాజీ గారిని ఇన్ఛార్జీలను అందరినీ కోరుతూ ఉన్నారు. అలా అదేవిధంగా జనసేన నాయకులు వారు చాలా పాపంగా ఉన్నారు. వేడిగా గణరోజు దేవి గురించి చెప్పాలంటే జనసేన వాలంటీర్స్గా సాధిక సభ్యులుగా ఉంటూ సుమారు 300 సభ్యత్వాలు ఏతమూల గ్రామంలో చేసి అలాగే వంశీపేట ఎంతో అభిమానంగా జనసేన పార్టీకి లక్ష్మీపాలన గురించి స్వయంగా తమ నుంచి పార్టీలో జాయిన్ అయ్యి కృషి చేస్తున్నారు. అలాగే అరుణ్ గారు కానీ మహాలక్ష్మి గారు కానీ మన రమ ఇలా వేరే మహిళ వారి సహకారం ఉంది. మీరు ఇలా ఒక లైన్ లో ఉంటే కాదు, రేపు వచ్చేటప్పుడు మీరు 4 లైన్లు నిండే విధంగా మహిళలతో రావాలి. జనసేన మహిళలను కోరుతూ ఉన్నా. ఏ సమావేశం జరిగినా పెంచాలని అవుతుంది. మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం మహిళలతో, తర్వాత ఒకసారి పెట్టుకుని మీ అందరూ కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ చేయాలి. మహిళలందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా మనం కార్యక్రమం చేద్దాం. ఎంచేతంటే ఒక పిల్లలో ఒక కులంలో ఉన్నది, అన్ని కులాల్లో అన్ని సమాజ వర్గాల్లో గెలిపోయాం. అదేవిధంగా మహిళలు కూడా ప్రాధాన్యత పెరగాల. మీరు పార్టీలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ అందరి మీద ఉన్నదని చెప్పి కూడా తెలియదు.